తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. గత కొన్నాళ్లుగా చెన్నైలో ప్రముఖుల ఇల్లు, ప్రధాన కార్యాలయాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. లేటెస్ట్గా చెన్నైలో పలు విదేశీ రాయబారి కార్యాలయాలతో పాటుగా మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా స్టూడియోకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేశారు. చెన్నైలో ఇళయరాజా స్టూడియోలో బాంబులు పెట్టామని పేల్చేస్తామని ఆగంతకులు హెచ్చరికలు చేశారు. దీంతో ఆయన పోలీసులు ఫిర్యాదు చేశారు. చెన్నై టీనగర్లో ఇళయరాజా స్టూడియోలో బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టింది. స్టూడియోలో అణువణువు పరిశీలించారు. చివరికి ఇది ఫేక్ మెయిల్గా తేలింది. మరోవైపు చెన్నైలో అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, థాయిలాండ్, శ్రీలంక, సింగపూర్ ఆఫీసులకు గుర్తులేని వ్యక్తుల నుంచి ఈమెయిల్స్ వచ్చాయి. బాంబు పేలుళ్లు జరుగుతాయని ఆ మెయిల్స్లో బెదిరింపులున్నాయి. దీంతో పోలీసులు ఆయా ఆఫీసుల వద్ద ముమ్మరంగా సోదాలు జరిపారు. ఇదే మెయిల్ అడ్రస్తో గత కొన్ని వారాలుగా చెన్నైలో పలువురు వీఐపీలకు ఇదే తరహా బెదిరింపులు వచ్చినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మధ్యే ప్రముఖ నటి త్రిష, టీవీకే పార్టీ అధినేత విజయ్ సహా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతల నివాసాలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. అయితే అవన్నీ నకిలీ బెదిరింపులే అని పోలీసులు నిర్ధారించారు.